సో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ రిసాల్వింగ్ పవర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో డిస్పర్సివ్ పవర్ గురించి డిస్కస్ చేయాలి. సో డిస్పర్సివ్ పవర్ గురించి డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ రిసాల్వింగ్ పవర్ గురించి డిస్కసివ్ పవర్ గురించి లాస్ట్ 2 క్లాసెస్ నుంచి కూడా ఒకటే మాట మాట్లాడుకుంటున్నాం. ఏంటది? వేవ్ లెంగ్త్స్ లో వేరియేషన్స్ ని క్లియర్ గా చూపించగలిగితే అది రిసాల్వింగ్ పవర్ అని, యాంగిల్స్ లో వేరియేషన్ ని క్లియర్ గా చూపించగలిగితే అది డిస్పర్సివ్ పవర్ అని లాస్ట్ 2 క్లాసెస్ నుంచి అదే విషయం గమనిస్తున్నాం. సో ఆ వేరియేషన్ కూడా బాగా హెవీ వేరియేషన్స్ ఉంటుందా అంటే చాలా మైన్యూట్ వేరియేషన్స్ ఉంటాయి. అంటే 0.01 డిగ్రీస్ అయినా ఉండొచ్చు, లేదా 0.01 యాంగ్స్ట్రమ్స్ అయినా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే మిల్లీ యాంగ్స్ట్రమ్స్ సో 0.001 డిగ్రీస్ వేరియేషన్స్ వచ్చినా సరే క్లియర్ గా విజిబుల్ చేయగలిగితే దాన్ని రిసాల్వింగ్ పవర్, డిస్పర్సివ్ పవర్ అని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ డిస్పర్సివ్ పవర్ బై యూజింగ్ వన్ ఈక్వేషన్ తో సాల్వ్ చేసేయచ్చు. ఆ ఈక్వేషన్ వచ్చేసి E ప్లస్ డి అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అని లాస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం. E అంటే విడ్త్ ఆఫ్ ద స్లిట్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్లిట్స్. సో E ప్లస్ డి ఇంటూ సైన్ థీటా, that will be equal to n into lambda. సో ఈ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనం డిస్పర్సివ్ పవర్ కి ఈక్వేషన్ ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం n అంటే ఇంటిజర్ వాల్యూస్ అన్నమాట, 1 2 3 అండ్ సో ఆన్ మనం ఎలా తీసుకుంటే అలా. ఓకే, సో ఇక్కడ లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, సో ఇక్కడ E ప్లస్ డి అంటే మనకి గ్రేటింగ్ ఎలిమెంట్స్. సో ఈ యాంగిల్ థీటా అండ్ యాంగిల్ దేనికి మధ్యలో? యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవడం జరిగింది. ఇది ఒక మాక్సిమం, ప్రిన్సిపల్ మాక్సిమం, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ప్రిన్సిపల్ మాక్సిమం, దీన్ని బేస్ చేసుకుని ఒక మినిమం. సో లాస్ట్ క్లాస్ లో ఇదంతా ఇది ఒక స్క్రీన్ అని లాస్ట్ క్లాస్ లో ఈ విషయం అంతా కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఈ థీటా యాక్చువల్లీ స్లిట్ నుంచి ఇలా డైరెక్ట్ గా రావాల్సిన రే కాస్త సమ్ థీటా అనే యాంగిల్ ని మేక్ చేస్తూ వచ్చింది. సో ఈ యాంగిల్ థీటా, ఇక్కడ నుంచి వచ్చే యాంగిల్ d థీటా అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకే, సో ఈ థీటాని కన్సిడరేషన్ లో తీసుకొని అపాన్ సైడ్ యాంగిల్స్ లో చూసుకుంటున్నాం అన్నమాట. సిన్స్ ఆపోజిట్ సైడ్ వాల్యూస్ ని మనం కన్సిడరేషన్ లో తీసుకున్నాం కాబట్టి. సో ఆపోజిట్ కి రిలేటెడ్ గా ఉన్న ఆపోజిట్ సైడ్స్ కి రిలేటెడ్ గా ఉన్న ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్స్ సైన్ కాబట్టి మనం ఇక్కడ సైన్ ఆఫ్ థీటా అన్నట్టుగా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో ఈ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ ని డిఫరెన్షియేషన్ చేసుకున్నట్టయితే మనకి డిస్పర్సివ్ పవర్ కి ఈక్వేషన్ చెప్పవచ్చు. సో డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్ ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసినట్టయితే E plus d into sin theta differentiation cos theta into d theta, that will be equal to n into d lambda. So n into d lambda మనకు కావాల్సింది యాంగిల్ వేరియేషన్స్ కాబట్టి సో ఈ d theta ని ఇలాగే ఉంచి ఈ d lambda ఇట్ సైడ్ మల్టిప్లికేషన్ ఉంది, ఇట్ సైడ్ తీసుకొస్తే మనకి ఖచ్చితంగా డివిజన్. సో d theta by d lambda will be equal to small n by E plus d into cos theta అని చెప్తాం. E plus d into cos theta, స్మాల్ n by E plus d into cos theta అని చెప్పొచ్చు. సో మనకు కావాల్సిన యాంగిల్ వేరియేషన్స్ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు వేవ్ లెంగ్త్స్. సో యాంగిల్ వేరియేషన్స్ చెప్పగలిగితేనే అది మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటుంది ఏంటి? డిస్పర్సివ్ పవర్ కి యాంగిల్ వేరియేషన్ చెప్పాం బై యూజింగ్ దిస్ ఈక్వేషన్. సో d theta by d lambda is equal to n by E plus d into cos theta అని చెప్పుకున్నాం. సో ఈ ఈక్వేషన్ ని యూస్ చేసుకొని ఏ టర్మ్స్ మీద డిస్పర్సివ్ పవర్ డిపెండ్ అయి ఉంటుందో చూసుకోవాలి. సో అందులో ఫస్ట్ కండిషన్ చూసినట్టయితే డిస్పర్సివ్ పవర్ మనకి గ్రేటింగ్ ఎలిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిస్పర్సివ్ పవర్ డిపెండ్స్ అపాన్ గ్రేటింగ్ ఎలిమెంట్ E plus d. Dispersive power depends upon grating element లేదా grating, that will be equal to E plus d. అంటే ఈ డిస్పర్సివ్ పవర్ E plus d మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ డిస్పర్సివ్ పవర్ కి ఈ E plus d మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థం. ఇది న్యూమరేటర్ లో ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకుందాం, కానీ ఇది డినామినేటర్ ఉంది కాబట్టి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని, అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తే డిస్పర్సివ్ పవర్ ఆటోమేటికల్లీ డిక్రీజ్ అయిపోతుందని చెప్తున్నాను. సో రెండో కండిషన్ ఏంటంటే ఈ డిస్పర్సివ్ పవర్ ఈ యాంగిల్ కి కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే విషయం చెప్పుకోవచ్చు. సో ఇది డిస్పర్సివ్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్పర్సివ్ పవర్ డిపెండ్స్ అపాన్ cosine of angle between depends upon cos theta అని రాసేద్దాం. లేదండి సో డైరెక్ట్ గా cos theta అని రాయొచ్చు.
వచ్చేసి E ప్లస్ D గ్రేటింగ్ ఎలిమెంట్ మీద, సెకండ్ పాయింట్ వచ్చేసి cosine ఆఫ్ యాంగిల్ మీద డిపెండ్స్ అయి ఉంటుందని చెప్పుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఈ డిస్పర్సివ్ పవర్ ఈ గ్రేటింగ్ ఎలిమెంట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఎట్ ద సేమ్ టైం cosine ఆఫ్ యాంగిల్ కి కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఈ టూ క్వాంటిటీస్ ని ఇంక్రీజ్ చేస్తే డిస్పర్సివ్ పవర్ డిక్రీజ్ అవుతుంది, ఈ టూ క్వాంటిటీస్ ని ఇంక్రీజ్ చేస్తే డిస్పర్సివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో వైస్ వర్సా కింద చెప్పుకుంటాం అన్నమాట. ఇదంతా డిస్పర్సివ్ పవర్, రిజాల్వింగ్ పవర్ కి సంబంధించిన డెఫినిషన్స్ ప్లస్ డెరివేషన్స్. సో నెక్స్ట్ జోన్ ప్లేట్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో జోన్ ప్లేట్ అంటే లెన్సెస్ లాంటిదేనా. సో జోన్ ప్లేట్ లెన్సెస్ సిమిలర్ యాక్షన్ చేస్తాయి, రెండు కూడా రియల్ ఇమేజ్ నే ఫామ్ చేస్తాయి. ఇమేజ్ ఫామ్ చేయడం సేమే కానీ కొంచెం డిఫరెంట్ గా ఫామ్ చేస్తాయి. అవి ఎలాగా ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. సో జోన్ ప్లేట్ అనే కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. సో జోన్ ప్లేట్స్ అన్నా కాన్వెక్స్ లెన్స్ అన్నా ఏవైనా సరే ఇమేజ్ ని ఫామ్ చేయడానికి యూజ్ చేసేది. బట్ కానీ జోన్ ప్లేట్ కి ఒక డిఫరెంట్ వర్షన్ ఉంటుంది, అదేంటి అనేది ఒకసారి చూద్దాం. సో డిఫరెంట్ బిహేవియర్ ఏంటి, దాని తర్వాత దాని ఈక్వేషన్ ఏంటో కూడా డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ జోన్ ప్లేట్ అంటే ఏంటంటేనమ్మా లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ కింద తీసుకోవాలి. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్ కింద కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అయినా తీసుకోవచ్చు. స్మాల్ నెంబర్ తీసుకోవాలంటే ఏదో 1, 2, 3 సర్కిల్స్ తీసి వదిలేస్తాం. కొన్ని మీడియం నెంబర్స్ తీసుకోవాలంటే ఏదో 5, 6 తీసి వదిలేస్తాం. అప్ టు 10 వరకు తీసాం, లేదా 15 వరకు తీసాం. సో లార్జ్ నెంబర్ అంటే అన్కౌంటబుల్ అన్నమాట, డిపెండ్స్ అపాన్ ద ఇమేజ్. సో ఇమేజ్ మనకి ఎంత క్లియర్ గా ఫామ్ అవ్వాలో సో జోన్ ప్లేట్స్ లో అన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకోవాలి. ఎన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ నెంబర్ ఎక్కువ ఉంటే అంత ఇమేజ్ మనకి క్లారిటీగా కనపడుతుంది. ఓకే, సో లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అందుకు చెప్పాడు అనమాట. సో స్మాల్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని అనలేదు, మీడియం నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని కూడా చెప్పాడు. లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకోవాలి మనం. సో ఆ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కి రేడియస్ ఎలా ఉండాలంటే స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ సర్కిల్స్ కి ఉన్న రేడియస్, ప్రతి సర్కిల్ కి ఒక రేడియస్ ఉంటుంది కదా. సో ప్రతి సర్కిల్ కి ఒక రేడియస్ మెయింటైన్ అవుతుంది. ఆ రేడియస్ ఎవరికి ఈక్వల్ గా ఉంటుందంట, స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అని అర్థం, న్యాచురల్ నెంబర్స్. సో ఆ సర్కిల్స్ ఆ రకంగా ఏమంటున్నాడు అంటే వాటి రేడియస్ ఇలా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి r = 1 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ r = 4 అవుతుంది, నెక్స్ట్ r = 9. ఆ రకంగా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాడు వాడు, చెప్పాలనుకున్న మీనింగ్ అది. ఓకే, ఆ రకంగా మనం లార్జ్ రేడియస్ పెడితే ఆటోమేటికల్ గా వచ్చే సర్కిల్స్ కూడా మనకి లార్జ్ సర్కిల్స్ ప్రొవైడ్ అవుతాయి. సో నెంబర్ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం లార్జ్ సర్కిల్స్ కూడా ప్రొవైడ్ అవుతాయి. సో ఆ రేడియస్ 4 అంటే మనకి ఇంచుమించుగా ఇంత సర్కిల్ ప్రొవైడ్ అవుతుంది. సో దీని రేడియస్ 4 మీటర్స్ అంటే ఉంది అన్నట్టు ప్లాన్ చేసామంటే సో లార్జ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ప్రొవైడ్ అవుతాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో కాన్సెంట్రిక్ అంటే 1 by 1 ఫామ్ అవుతాయి. సో 1 by 1 ఫామ్ అయ్యే సర్కిల్స్ రేడియస్ ని స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ కింద ఈక్వల్ గా తీసుకొని సో ఈ సర్కిల్స్ ని రెడ్యూస్ చేయమంటాడు. అంటే ఫోటోగ్రాఫ్ తీసుకోమంటాడు. ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోగ్రాఫ్ చాలా రెడ్యూస్డ్ సైజ్ తీసుకోమంటాడు. అంటే ఎంత నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కూడా ఒక చిన్న సైజు ఫోటోగ్రాఫ్ లో చూపించమంటాడు, చాలా చిన్న సైజ్. అంటే మీరు గీసుకునే సైజు లార్జ్ గానే ఉండాలి, కానీ మీరు తీసుకునే ఫోటోగ్రాఫ్ మాత్రం స్మాల్ గా రావాలి. సో ఆ స్మాల్ ఫోటోగ్రాఫ్ ని ఒక తిన్న గ్లాస్ ప్లేట్ కి అతికించమంటాడు. సో ఇప్పుడు ఈ గ్లాస్ ప్లేట్ నెగటివ్ సైడ్ చూడమంటాడు. అంటే ఈ పాజిటివ్ సైడ్ కాకుండా, అంటే మీరు డైరెక్ట్ గా చూసే వైపు కాకుండా ఇలా నెగటివ్ సైడ్ చూడమంటాడు. సో ఆ ఫోటోగ్రాఫ్ యొక్క నెగటివ్ లో చూసినట్టయితే జనరల్లీ పాజిటివ్ అంటే మనకి ఫోటో ఎలా ఉంటే అలా కనబడుతుంది, ఎలా ఉంటే అలా. అంటే సో ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే వాడి ఉద్దేశంలో బ్లాక్ వైట్ అలా ఫామ్ చేయమంటున్నాడు. సో ఆ బ్లాక్ వైట్ ఫామ్ చేస్తే ఒరిజినల్ పాజిటివ్ ఫోటోగ్రఫీ చూసినట్టయితే బ్లాక్ కలర్ కింద అంటే దాని అర్థం ఏంటి, అటు నుంచి ఏ రకమైన లైట్ రే ని దాని నుంచి అలో చేయదు. అంటే ఖచ్చితంగా అది ఒపాక్ మెటీరియల్ అవుతుంది. అవునా, లైట్ రేస్ ని దాని నుంచి అలో చేయకపోతే ఖచ్చితంగా అది ఒపాక్ మెటీరియల్ అని. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డస్ట్ కూడా ఒపాక్ మెటీరియల్ లేదు. సో దీన్ని బ్లాక్ కలర్ వేస్తే అది మరీ ఒపాక్ మెటీరియల్.
ఓకే. సో నేను చెప్పాలనుకున్న మీనింగ్ ఏంటంటే మనం బ్లాక్ కలర్ ని ప్రొవైడ్ చేస్తే అది మనకి ఒపాక్ మెటీరియల్ కింద యాక్ట్ అవుతుంది. సో ఒపాక్ మెటీరియల్స్ అంటే ఏంటి? డస్ నాట్ అలో లైట్ రేస్ త్రూ దెమ్ అని చెప్పుకుంటాం. అదే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అయితే ఎలో లైట్ రేస్ త్రూ దెమ్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం జనరల్లీ తీసుకుంది వైట్ కలర్ ని ట్రాన్స్పరెంట్ కింద, బ్లాక్ కలర్ ని ఒపాక్ కింద కన్సిడరేషన్ లో తెచ్చుకుంటాం. వీడు జోన్ ప్లేట్ ఏం చెప్తున్నాడు? దానికి ఆపోజిట్ లో ఆలోచించమంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ కింద, వైట్ కలర్ ఒపాక్ కింద తీసుకోమంటాడు. అందుకు నెగిటివ్ అని అన్నాడు. ఓకే, వాడు నెగిటివ్ అని అనడానికి కారణం అది. సో మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించలేనట్టయితే మీరు రేపు పొద్దున జోన్ ప్లేట్ కి కాన్వెక్స్ లెన్స్ కి వేరియేషన్ చెప్పలేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఫస్ట్ పాయింట్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ దాని రేడియేషన్. సో రాద్దాం, ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఒక్కొక్క పాయింట్ కూడా ఇక్కడ బోర్డు మీద రాసుకుని అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఫస్ట్ పాయింట్ రాసుకుందాం, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో జోన్ ప్లేట్ అంటే ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ concentric circles. Large number of concentric circles. Radius is equal to square of natural numbers at first point. Okay na? So the reduced size of this photograph. Reduced size తగ్గించి తీసిన ఫోటోగ్రాఫ్. Reduced size of these concentric circles. Reduced size of this concentric circles photograph అమ్మ, మామూలు కాదు. ఫోటో ఏమంటారు? ఫోటోగ్రాఫ్. reduced size. ఇప్పుడు ఈ concentric circles కి reduced size చేసి ఫోటో తీయమంటారు. photograph is placed in thin glass sheet. thick కాదు, is placed in thin glass sheet లేదా thin glass plate. దాన్ని జోన్ ప్లేట్ అంటారు. thin glass plate. okay, the negative of this glass plate is known as zone plate. the negative, third point ఏంటి? దీని పాజిటివ్ తీసుకుంటే వేరు, నెగటివ్ తీసుకుంటే వేరు, అది కూడా రాదు. the negative glass plate is known as zone plate. The negative glass plate is known as zone plate. నెగటివ్ అంటే ఏంటి? ఈ పదం చాలా ఇంపార్టెంట్. నెగటివ్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏంటి? జనరల్ గా బ్లాక్ కలర్ ఒపాక్ కలర్ అవుతుంది, వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ అవుతుంది. కానీ దానికి ఆపోజిట్ లో ఆలోచించాలి. బ్లాక్ కలర్ బికమ్స్ బ్లాక్ సర్కిల్స్ appear transparent. White color appear opaque. ఓకే, సో ఇది మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటే వైట్ కలర్ మనకి ఒపాక్ లో appear అవుతుంది. సో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? yellow light rays through them. అవునా? yellow light. సో అది ఒపాక్ అంటే దానికి ఆపోజిట్ అంతే. జనరల్లీ మనకి ఏమవుతుందమ్మా? బ్లాక్ కలర్ ఒపాక్ కింద కనిపించాలి, వైట్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్ కింద కనిపించాలి. కానీ నువ్వు ఎవరికి తీసుకుంటున్నావు? గ్లాస్ ప్లేట్ నెగటివ్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటున్నావు. అవునా? సో అందుకోసం మీరు బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ కింద అవుతుంది, వైట్ కలర్ ఓపాక్ కింద అవుతుంది. సో ఇదంతా జోన్ ప్లేట్ కి సంబంధించిన డెఫినిషన్స్. సో దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయి, కానీ వాటి రేడియస్ ఎవరికి ప్రపోర్షనల్ గా ఈక్వల్ గా ఉండాలి? స్క్వేర్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ కి ఈక్వల్ గా ఉండాలి. సో సెకండ్ పాయింట్ ఏంటి మనకి? రెడ్యూస్డ్ సైజ్ ఆఫ్ దిస్ ఫోటోగ్రాఫ్. దాన్ని ఫోటో తీయాలి. దాని రెడ్యూస్డ్ సైజ్ ని ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ థిన్ గ్లాస్ ప్లేట్. ఒక గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేసుకోవాలి. థిన్ గ్లాస్ ప్లేట్, థిక్ కాదు, థిన్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ద నెగటివ్ గ్లాస్ ప్లేట్ ఈస్ నోన్ యాజ్ ఎ జోన్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ కాదు, పాజిటివ్ ప్లేట్ కాకుండా దాని నెగటివ్ ని తీసుకొని దాన్ని జోన్ ప్లేట్ అని చెప్తాం. నెగటివ్ అంటే ఏంటి? బ్లాక్ కలర్
ట్రాన్స్పరెంట్ గా అపియర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వైట్ కలర్ మనకి ఓపాక్ గా కనిపిస్తుంది. సో ఇన్ జనరల్ బ్లాక్ కలర్ మనకి ఖచ్చితంగా ఓపాక్ కింద కనిపించాలి, వైట్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపించాలి. కానీ మరి ఇది జోన్ ప్లేట్ కదా, అందువల్ల ఆపోజిట్ లో కనిపిస్తాయి. ఇదే స్పెషల్ బిహేవియర్ జోన్ ప్లేట్ కి. జనరల్లీ కాన్వెక్స్ లెన్స్ అన్నా, కాన్కేవ్ లెన్స్ అన్నా, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్నా, బై కాన్కేవ్ లెన్స్ అన్నా, ఏ లెన్సెస్ అయినా సరే మనకి ఒరిజినల్ గా జోన్ ప్లేట్ లా వర్క్ చేయవు. ఎందుకంటే అవన్నీ మనకి పాజిటివ్స్ మాత్రమే చూపిస్తాయి. కానీ జోన్ ప్లేట్ అలా కాదు. జోన్ ప్లేట్ ఏం చేస్తుంది, వాటి నెగిటివ్ షేడ్ ని చూపిస్తుంది. ఓకే, సో ఇదంతా జోన్ ప్లేట్ కి సంబంధించిన డెఫినిషన్స్. సో దీనికి సంబంధించి డెరివేషన్స్ కూడా చూడాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ జోన్ ప్లేట్ లో ఉన్న 2 టైప్స్ అబ్జర్వ్ చేయాలి. అందులో పాజిటివ్ జోన్ ప్లేట్ ఉంటుంది, నెగిటివ్ జోన్ ప్లేట్ కూడా ఉంటుంది. సో అంటే మీరు డౌట్ రావచ్చు, మేడం మీరు తీసుకున్నదంతా నెగిటివ్ జోన్ ప్లేట్ తీసుకోమన్నారు కదా, మరి పాజిటివ్ జోన్ ప్లేట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ గానే ఉంటుందమ్మా, వైట్ కలర్ ఓపాక్ గానే ఉంటుంది. బట్ కానీ పాజిటివ్ జోన్ ప్లేట్ అంటే ఏంటంటే సర్కిల్స్ అరేంజ్మెంట్ మారుతుంది. బేస్డ్ ఆన్ సర్కిల్ అరేంజ్మెంట్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో అది పాజిటివ్ జోన్ ప్లేట్ ఒకటి, నెగిటివ్ జోన్ ప్లేట్. సర్కిల్స్ అరేంజ్మెంట్ బట్టే, అంతేగాని కలర్ బట్టి కాదు. కలర్ మాత్రం సేమ్ అంటే దాని అర్థం ఏంటి, బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్, వైట్ కలర్ ఓపాక్, ఈ విషయాన్ని మాత్రం మర్చిపోదు. కానీ సర్కిల్స్ అరేంజ్మెంట్ బట్టి అది పాజిటివ్ జోన్ ప్లేటా నెగిటివ్ జోన్ ప్లేటో డిస్కస్ చేయాలి. ఓకే, సో అది పాజిటివ్ జోన్ ప్లేటో నెగిటివ్ జోన్ ప్లేటో సర్కిల్స్ అరేంజ్మెంట్ మీదే చూడాలి. కానీ ఖచ్చితంగా ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్, వైట్ కలర్ ఓపాక్. ఓకే, సో పాజిటివ్ జోన్ ప్లేట్ అంటే ఏంటో, నెగిటివ్ జోన్ ప్లేట్ అంటే ఏంటో జస్ట్ డ్రా చేసి చూపిద్దాం. తర్వాత డెఫినేషన్ లోకి వెళ్దాం, డెరివేషన్ లోకి వెళ్దాం. సో సర్కిల్స్ అరేంజ్మెంట్ ని బట్టే పాజిటివ్ జోన్ ప్లేట్, నెగిటివ్ జోన్ ప్లేట్ చెప్పాలి. సో based on circle arrangement, zone plate divided into 2 types. Zone plate divided into 2 types. So zone plate divided into 2 types. ఒకటి positive zone plate, రెండు నెగటివ్ జోన్ ప్లేట్. సో ఈ పాజిటివ్ జోన్ ప్లేట్ కి నెగటివ్ జోన్ ప్లేట్ కి జస్ట్ మనం డయాగ్రామ్స్ వేసి చూపిస్తే సరిపోతుంది. ఈ లెవెల్ వరకు. సో ఇక్కడ పాజిటివ్ జోన్ ప్లేట్ ని డ్రా చేద్దాం. సో పాజిటివ్ జోన్ ప్లేట్ ని డ్రా చేస్తున్నాను. సో సర్కిల్ అరేంజ్మెంట్స్ ని బేస్ చేసుకొని ఇది మనకి పాజిటివ్ జోన్ ప్లేటా నెగటివ్ జోన్ ప్లేటా చెప్తాం. సో నేను ఇదంతా మనకి బ్లాక్ కలర్ అని అర్థం. సో ఇదంతా మనకి నేను డార్కెన్ చేస్తుంది అంటే ఈ లైన్స్ ప్లేస్ చేస్తుందంతా కూడా మీకు బ్లాక్ కలర్. ఓకే, సో బ్లాక్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్, వైట్ కలర్ మనకి ఒపాక్. అదే జోన్ ప్లేట్ స్పెషాలిటీ. సో నేను డ్రా చేస్తున్నాను. సో కాన్సంట్రిక్ వైట్ అండ్ బ్లాక్ కాబట్టి కాన్సంట్రిక్ అని చెప్తాం. అవునా, ఓకే. సో నేను డార్కెన్ చేసిందంతా మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ డార్కెన్ అంతా మీకు బ్లాక్ కలర్, దట్ మీన్స్ విచ్ మేక్స్ ట్రాన్స్పరెంట్. ఈ కలర్ అంతా మనకి వైట్ కలర్. సో నేను బబుల్ చేసి చూపిస్తున్నాను చూడండి, బబ్లింగ్. అదంతా బ్లాక్, అదంతా వైట్. సో ఇది పాజిటివ్ జోన్ ప్లేట్ అరేంజ్మెంట్స్. సో ఈ సర్కిల్స్ ని గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదే నెగటివ్ జోన్ ప్లేట్ అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో దాన్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. సో సర్కిల్స్ అరేంజ్మెంట్ బట్టే అది పాజిటివ్ జోన్ ప్లేటా నెగటివ్ జోన్ ప్లేటా చెప్తాము. కానీ మీరు గ్లాస్ ప్లేట్ కి తీసుకునేది ఖచ్చితంగా నెగటివ్ జోన్ ప్లేట్, అదే నెగటివ్ నే తీసుకోవాలి. అందుకే మనకి బ్లాక్ వైట్, అదే ఐ మీన్ బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ కింద, వైట్ కలర్ ఒపాక్ కింద వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ
జోన్ ప్లేట్ ని డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది మనకి పాజిటివ్ జోన్ ప్లేట్, ఇది మనకి నెగటివ్ జోన్ ప్లేట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు పాజిటివ్ జోన్ ప్లేట్ లో సెంటర్ సర్కిల్ మీకు ఏ కలర్? ఖచ్చితంగా బ్లాక్ కలర్. అది అబ్జర్వ్ చేస్తే నెగటివ్ జోన్ ప్లేట్ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి సెంటర్ కలర్ వైట్ కలర్ అని అర్థం. అంటే సెంటర్ మనకి ఒపాక్ ట్రాన్స్పరెంట్, ఖచ్చితంగా వైట్ కలర్ కాబట్టి ఒపాక్. ఓకే, సో ఇది సెంటర్ మనకి బ్లాక్ కలర్ కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రాన్స్పరెంట్. అందుకని ఇది ఇది పాజిటివ్ జోన్ ప్లేట్, అది నెగటివ్ జోన్. బట్ బేస్డ్ ఆన్ సర్కిల్స్ అరేంజ్మెంట్ మనం జోన్ ప్లేట్ ని డిసైడ్ చేస్తాం, అంతేకాని కలర్ ని బట్టి వేరియేషన్ బట్టి డిసైడ్ చేయం. సో ఈ జోన్ ప్లేట్స్ కి సంబంధించి డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ కి ఏంటంటే ఈ సర్కిల్స్ లో ఒక క్రాస్ సెక్షన్ ఏరియా తీస్తారు, ఒక సెక్టార్ లాగా. ఈ జోన్ ప్లేట్స్ లో ఒక సెక్టార్స్ లాంటిది ఇలా కన్సిడరేషన్ లో తీసుకొని ఇలా తీసుకుంటారు. అంటే ఇలా ఒక సెక్టార్ లా తీస్తారు. సెక్టార్ లా తీసుకొని దీనికి క్యాలిక్యులేషన్ చేస్తాం అన్నమాట. ఈ జోన్ ప్లేట్ కి ఒక సెక్టార్ లా తీసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ బేస్ వచ్చేసి మనం ఇలా స్ట్రైట్ లైన్ లో తీసుకొని ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే సోర్స్ ఆఫ్ లైట్ ఇక్కడ మనం అబ్జర్వర్ కింద తీసుకొని మిడిల్ పాయింట్ కింద తీసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇదంతా మనకి జోన్ ప్లేట్ కి సంబంధించిన డెఫినేషన్స్. సో జోన్ ప్లేట్ డెరివేషన్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇలా సెక్టార్ తీసుకొని చేయాలి, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.